హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఇష్యూ ఎంత హ్యూజ్ జరుగుతుందో తెలుసు. మొన్న ఆదివారం రోజు ఎంతమంది విద్యార్థులు వచ్చి ప్రొటెస్ట్ చేసి ఆ చెట్లను మనం కాపాడుకోవాలి, యువతికి చెట్లు అవసరం, ఫ్యూచర్లో చెట్లు ఉండకపోతే ఎట్లా, హీట్ వేవ్స్ పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, చెట్లు కొట్టేయద్దు అని చెప్పి. అయితే అందులో ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన విజయ్. విజయ్ చాలా రోజుల నుంచి కేబీఆర్ పార్క్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాడు, గ్యాదరింగ్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా జరుగుతున్న క్రమంలో నిన్న రాత్రి చెట్లు కొట్టేసే టైంలో అక్కడికి విజయ్ వెళ్ళిండు. విజయ్తో పాటు ఇంకొంతమంది సోషల్ మీడియాలో చూసి వాళ్ళు రీల్ చూసి వచ్చిన వ్యక్తులు అక్కడే ఉండే. ఆ టైంలో విజయ్ని తీసుకొచ్చి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి తన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అది ఎట్లాంటి కేసులు అంటే, ఒక ఉద్యమకారుడి మీద రోడ్ల మీద నిలబడి డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు ఏదో చందాలు వసూలు చేస్తున్నారు, ఇట్లాంటి కేసులు పెడుతున్నారు. తనతో పాటు ఇంకో నలుగురిని కూడా, అంటే మొత్తం 5గురిని అరెస్ట్ చేసిండ్రు. అది పోతే పొద్దున కలవడానికి వచ్చిన ఆ అబ్బాయిని ఎవరైతే కలవడానికి వస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితి ఉంది. అది కాకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వాళ్ళని అబ్యూజ్ చేయడం, ఇట్లాంటివి కూడా ఉన్నాయని చెప్పి మనకు తెలిసింది. నిజంగా విజయ్ అట్లాంటి వ్యక్తేనా, రోడ్ల మీద డబ్బులు అడిగే వ్యక్తేనా? ఇట్లాంటి విషయాలు మనం కనుక్కుందాం. ఆయనతో పాటు ప్రొటెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు, మనతో పాటు పోలీసులతో మాట్లాడిన లాయర్ ఉన్నారు. ఒకసారి కనుక్కుందాం అసలు ఏం జరిగింది, ఇష్యూ ఎక్కడి వరకు పోయేటట్టుంది. మేడం, పోలీసుల ప్రకారం అయితే మార్నింగ్ 2 o'clockకి 2:30 ఆ టైంకి వీళ్ళు కొంతమంది వర్క్ ఆపుతున్నారు, కేబీఆర్ పార్క్ దగ్గర వర్క్ ఆపుతున్నారు అని కంప్లైంట్ వచ్చింది. క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ చేశారు. దాని ప్రకారంగా కేసు బుక్ చేసామని చెప్పడం జరిగింది. అప్పుడు దుర్గా ప్రసాద్ అని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, తీసుకొచ్చారు. మొత్తం కలిపి పోలీసుల ప్రకారం అయితే అక్కడ 14 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 5గురు ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే తప్పితే వీళ్ళని వదలు అని చెప్తా ఉన్నారు. నేను తర్వాత వాళ్ళతో ఇంట్రాగేషన్ రూమ్లో 5గురిని పెట్టారు. వాళ్ళతో మాట్లాడితే ఏం తెలిసిందంటే, అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఒక్కడినే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2-3 గంటలకి విజయ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో కనుక్కోవడానికి ట్రై చేస్తే అతను లోపల వేయడం జరిగింది. ఇదే పందాలో మార్నింగ్ 10:30కి 9:30, 10 ఆ టైంలో ఇంకొక 3 వచ్చారు, ఏం జరిగిందో చూద్దామని. వాళ్ళని కూడా వేశారు లోపల. సో వీళ్ళిద్దరు మెయిన్ యాక్టివిస్టులు. ఆ తర్వాత వచ్చిన 3కి పాపం ఈ కేసుతో సంబంధం కూడా లేదు, అయినా కూడా లోపల వేసి కేసు కడతామంటున్నారు. అది కూడా కాకుండా రిమాండ్ చేస్తాం అది ఇది అని కూడా అంటున్నారు. సీనియర్స్తో డిస్కస్ చేస్తున్నాము, రిమాండ్ చేస్తాము, అప్పుడు మీకు రిమాండ్ కాపీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ అయిపోయిందని కూడా చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ అయిందో లేదో ఇప్పటివరకు తెలియదు, ఆన్లైన్లో అయితే అప్లోడ్ కాలేదు. పైగా ఇంకా సెక్షన్స్ యాడ్ చేయాలి అది ఇది అని కూడా చెప్పడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ జరిగి ఉండదు. ఇప్పుడే ఎస్హెచ్ఓ గారు లోపలికి వెళ్ళినట్టున్నారు. సో ఆయన సైన్ చేశాక ఎఫ్ఐఆర్ అవుతుంది. సో అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. వాళ్ళని కొంచెం అబ్యూస్గా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అంటున్నారు. మీకేమైనా ఇంటరాగేషన్లో చెప్పారా వాళ్ళు? ఇంట్రాగేషన్లో కాదు, ఐ థింక్ డిటైన్ చేసే టైంలో కొంచెం గట్టిగానే మాట్లాడారు అని నాకు కూడా తెలిసింది. బయట ఇంకొక ఇద్దరు ఉండే ఇప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళు నాకు చెప్పారు. వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా పక్కన ఉన్నారు అనుకుంటా. సో అరెస్ట్ అయ్యాక వెళ్ళి మాట్లాడడం జరిగిందో ఏదో జరిగింది. వాళ్ళు పోలీస్ వర్ ప్రెటీ అగ్రెసివ్, అబ్యూజివ్ ఇస్ వాట్ దే టోల్డ్. ఇప్పుడు ఏమేమి కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు వాళ్ళ మీద? అది ఏ డీటెయిల్స్ రివీల్ చేయట్లేదు మేడం. ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చెప్పలేదు, ఏమేమి అఫెన్సెస్ అది చెప్పలేదు, సెక్షన్స్ ఏంటి ఏమీ చెప్పలేదు. ఆన్లైన్ అప్లోడ్ చేశారా సార్ అని అడిగితే నిన్నటివే ఇంకా అప్లోడ్ చేయలేదు, ఇది ఎప్పుడు చేస్తాము, ఈరోజు రేపు అవుతుంది అని చెప్పారు. అంతకంటే నాతో ఏం మాట్లాడింది లేదు. సో వాళ్ళని కోఆపరేట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని రమ్మనండి, మేము కౌన్సిలింగ్ ఇస్తామని కూడా చెప్పారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద డీటెయిల్స్ విజయ్ వాళ్ళ మదర్ కూడా వచ్చి మాట్లాడారు లోపల, వాళ్ళ అడ్వకేట్తో వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. సో నడుస్తూ ఉంది లోపల. ఇప్పుడే ఎస్హెచ్ఓ గారు వెళ్ళారు కదా, మేబీ ఇప్పుడు ప్రోగ్రెస్ ఉంటుంది. ఎంత దూరం వెళ్తుందో మనం చెప్పలేము. అది వాళ్ళ సీనియర్స్ కేసు ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఏం చేయమంటారు, దాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్ ఇవి. తర్వాత తనతో పాటు అక్కడున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. విజయ్ ఎట్లాంటి అబ్బాయి అంటే, తీసుకెళ్ళి లోపలేసి పైసలు అడుగుతున్నారు బయట, అందుకే లోపలేసినామని చెప్తున్నారు. ఎట్లుంటారు విజయ్? నేను చూసినప్పటి నుంచి నేను సేఫ్ కేబీఆర్ కోసమే చూసిన ఆయనని. నెవర్ దే వాజ్ నో టైమ్ వేర్ ఐ కెన్ సే నేను చెప్పగలను కి ఆయన మనీ కోసం ఇవన్నీ చేసినారని. అయితే అదైతే ఫాల్స్ అక్యూజేషనే నేను చెప్తాను. అసలు నైట్ ఏం జరిగిందని మీకు చెప్పారు వాళ్ళు? నైట్ ఏం జరిగిందంటే, మేము అక్కడ వెళ్ళినాం,
మేము వాళ్ళని దయచేసి కట్ చేయకండి, మీ కాంట్రాక్టర్ నంబర్ ఇవ్వండి, మీ పేపర్స్ చూపియండి అని చెప్పినాం మేము. ఎందుకంటే వాళ్ళు కట్ చేసిన ట్రీస్ బ్యారిగేట్స్ లేవు, సేఫ్టీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రీస్ పడుతున్నప్పుడు బైక్స్ కార్స్ని ఆపుతున్నారు అంతే. అదే సేఫ్టీ వాళ్ళ దగ్గర ఉండే. అది చేయకూడదు అని అక్కడ నిన్న యాక్సిడెంట్ కూడా అయింది. వర్కర్స్ని ఒక బండి గుద్ది వెళ్ళింది. అయితే అది యాక్సిడెంట్ కూడా అయింది. దానివల్ల మేము చెప్పినాం, వెరీ పొలైట్గా మేము చెప్పినాం చేయొద్దు, మా దగ్గర స్టే ఆర్డర్ ఉంది, మీరు చేయలేరు అని. అయితే దాని తర్వాత అందరు వెళ్ళినాక ఒక అబ్బాయిని వాళ్ళు డీటెయిన్ చేసుకున్నారు. మళ్ళీ విజయ్ ఇక్కడ వచ్చినాక సపోర్ట్ కోసం విజయ్ని కూడా డీటెయిన్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకా నలుగురు వచ్చినారు, వాళ్ళని కూడా డీటెయిన్ చేసుకున్నారు. స్టే ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, పర్టికులర్గా అందులో ఏముంది? స్టే ఆర్డర్ 2021ది ఉంది. ఐ గెస్ హీ కెన్ సే ఇట్ బెటర్ మోర్ దాన్ మీ, సో ఐల్ let him do the job. Yeah. నైట్ అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు? నైట్ మేము ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నాము. ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే రోడ్ల మీద జనాలని ఆపి వాళ్ళని ప్రొటెస్ట్లో జాయిన్ కండి అని చెప్తున్నారు అని అన్నారు. ఇంకో విషయం ఏంటంటే రోడ్ల మీద ఆపి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? మేడం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు కావాలి చెట్లు, దానికోసం మేము ఉన్నాము. అయితే డబ్బులు అడగడం అవన్నీ చేయలేమేమో. ఇంకా పీపుల్ మాకు చూసి వచ్చినారు, సపోర్ట్ కోసం వచ్చినారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ చెట్లు ముఖ్యం అని వచ్చినారు. మేము ఎవరికి ఆపలేము, మేము ఎవరికి చెప్పలేకి వచ్చి జాయిన్ చేయండి అని. ఇది పీపుల్స్ మూమెంట్. ఇఫ్ పీపుల్ జాయిన్ ఇన్, వీ కెనాట్ స్టాప్ దెమ్ ఆఫ్ కోర్స్. ఇది పరిస్థితి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్తో. అయితే అక్కడున్న జనాలు వీళ్ళు బైక్స్ ఆపి మరి పిలిచిండ్రు అని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది అబద్ధం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది కాకుండా రోడ్ల మీద డబ్బులు అడిగిండ్రు అని చెప్తున్నారు. రోడ్ల మీద బైక్లు ఆపిది అదంతా బ్యారిగేడ్లు పెట్టి చేయాలి కదా, మీరు కనీసం సేఫ్టీ లేకుండా ఎట్లా కట్ చేస్తారు? పైనుండి చెట్లు పడుతూ ఉంటాయి మీరు కట్ చేసినప్పుడు అని చెప్పి వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం అది. ఇంకోటి యాక్సిడెంట్ అయిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి. ఇంకా కొన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం.